హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రజా 26. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది నా లైఫ్ స్టోరీ అన్నమాట. ఒక 3 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నా. 3 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతుంటే నాకు ఎవ్వరు సపోర్ట్ చేసే వాళ్ళు లేకుండే. ఎట్లా అంటే మస్తు బాధగా ఫీల్ అవుతుండే. చాలామంది తిడుతుండే, ఎందుకురా ఈ రీల్స్ చేస్తున్నావు అని. చూసి నవ్వుతుండే. అవసరం మారా అవి ఇవన్నీ చాలామంది అంటుండే. నేనైతే అసలు పట్టించుకోకపోవు. చాలామంది అంటుండే, వద్దురా ఆపేసే వీడియోలు ఎందుకురా తీసుడు అది ఇది అంటుండే. లైట్ అంతా పట్టించుకోకపోవు. కానీ ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. 3 ఇయర్స్ నుంచి కష్టపడితే ఈరోజు నాకు ఆ పేరు అనేది వచ్చింది. ఏంటంటే నా రీల్ ఒకటి 1 మిలియన్ వ్యూస్ దాట్ పెయిన్. మస్తు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చెప్పలేము కదా ఈ హ్యాపీనెస్ అంటే మామూలు. నా లైఫ్లో ఒక్కసారి కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 10K వ్యూస్ వస్తే చాలా అనుకుంటుండే. స్టార్టింగ్ అయితే 10K కూడా రాలేవు. ఎట్లా అంటే ఒక 2K పోతుండే, అంటే 2000 పోతుండే. 2000లో లైక్స్ వచ్చేటి 40 50 ఒక్కొక్కసారి 37 కూడా వస్తుండే. మస్తు బాధపడుతుండే. అరే 3 ఇయర్స్ నుంచి తీస్తున్నా కదా, ఒక్క లైక్ కూడా అంటే 40 లైక్స్ వస్తుండే. ఎందుకురా అని చెప్పేసి ఆపేద్దాం అనుకున్నా. మస్తు అంటే అప్పుడు నా దగ్గర ఫోన్ అంత మంచిగా లేకపోతుండే. 3 ఇయర్స్ నుంచి మామూలు ఫోన్లోనే తీసినాను. అంత వ్యూస్ పోకపోతుండే. ఎందుకు ఆపేద్దాం అనుకున్న టైంలోనే ఐఫోన్ కూడా నాకు చిన్న ఉన్నప్పుడు నేను చాలా కోరిక ఉంటుండే. 3 ఇయర్స్ నుంచి ఐఫోన్ కొనాలనుకుంటుండే, కానీ కొనలేకపోయింది. ఇప్పుడైతే సక్సెస్ఫుల్ ఐఫోన్ కూడా తీసుకున్నా. iPhone 13 తీసుకున్నాక కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలే. మస్తు ఖుషి అవుతుంది ఐఫోన్ తీసుకున్నందుకు కూడా. ఎందుకంటే నాకు ఏమున్నా లేకున్నా ఒక్క ఫోన్ ఉంటే చాలు, ఐఫోన్ ఉంటే చాలు. నా గోల్ ఇది ఒక్కటే. నా గోల్ అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినా. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నా ఫోన్ కొందామని. ఫోన్ అయితే కొనలేకపోయినా. ఇప్పుడైతే కొన్నాను. మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందుకోసం మనం కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అంటారు. కష్టపడకపోతే సక్సెస్ రాదు. ఒక 2 నెలలు 3 నెలలు వీడియోలు తీసి వ్యూస్ వస్తాయి అని చెప్పి మధ్యలో ఆపేసి అంతా వేస్ట్. 2 సంవత్సరాలైనా కానీ 3 సంవత్సరాలైనా కానీ 4 సంవత్సరాలైనా కానీ పోతూనే ఉండాలా. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎవ్వడు ఆపేటోడే లేడు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎవ్వడు ఏమన్నా నేను పట్టించుకోకపో. అసలుకి నేను చేసుకుంటూ పోతుండే. సరే చెయ్యనని అంటుండే, నేను చేసుకుంటూ పోతూనే ఉండే. చాలు ఇంకేంది అనేటోళ్ళు మస్తు మంది అంటారు. లైట్ వదిలేరి, హ్యాపీగా ఫీల్ కాదు, చేసుకుంటూ పోర్రి. సరే ఆనురు అంతే. 2 రోజులు అలా కనిపించకుండా చేయరి. మస్తు ఖుషి గాలి. ఇంకా ముందు నేనైతే చేసుకుంటూ పోతూనే ఉంటా. నాకైతే మా అన్న సపోర్ట్లు వాళ్ళు అందరూ ఉన్నారు. మంచి సపోర్ట్ అవుతుంది నాకైతే. మస్తు ఖుషిగా ఫీల్ అయిపోతున్నా నేనైతే. అంటే ఆ రీల్ ఎట్లా అంటే మా కార్తీక్ అన్న కోసం తీసింది అనమాట. మా కార్తీక్ అన్న కోసం తీసిన ఆ వీడియోనైతే వైరల్ అయిపోయింది. ఎట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసిన ఆ వీడియోనైతే. ఎట్లా అంటే తీయాలి ఆ వీడియో డైలాగ్ అంటే ఫోన్ పట్టుకొని కెమెరా తీస్తున్నా. ఇంకా చెట్లు బాగున్నాయి లేదా అనుకుంటా వేరే వీడియోకి చేద్దామని తీసినాను. ఆ డైలాగ్ గుర్తొచ్చేసింది అన్న మీద. మా కార్తీక్ అన్నని గుర్తు చేసుకున్నా. ఆ కార్తీక్ అన్న గుర్తు చేసుకోగానే ఎట్లా అంటే నాకు రీసెంట్ యాక్సిడెంట్ అయింది అనమాట. నాకు ఆ టైంలో ఎవ్వరు రాలే.
మా కార్తీక్ అన్న వచ్చిండు, కళ్యాణ్ అన్న, సాయన. కార్తీక్ అన్న, కళ్యాణ్ అన్న, సాయన, వీళ్ళు ముగ్గురే నాకు మొత్తం చూసుకోరు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి హాస్పిటల్ తీసుకోవడం రావడం చాలా మంచిగా చూసుకోరు. అంటే కార్తీక్ అన్న చూడంగానే ఎందుకో ఈ వీడియో తీయాలని అనిపించింది, తీసేసిన. ప్రాణం కంటే ప్రాణంగా ఎక్కువ ఈ ముగ్గురు అన్నలు అయితే నాకు. నా లైఫ్లో ఈ ముగ్గురు అన్నలు ఉంటే చాలు, ఈ మన చేసేస్తా. లవ్ యూ అన్న. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే కారణం మా ముగ్గురు అన్నలే. దేనికైనా మస్తు సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. అరే చెయ్యిరా, ఏం కాదు, చూసుకో మేము అయితే అంటారు. చాలా చాలా అంటే చాలా. కార్తీక్ అన్న, ఐ లవ్ యూ అన్న. మస్తు ఖుషి అయిపోతున్నా. నీకోసం తీసిన రీలు 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనం అసలు గ్యాస్ ఎవ్వడేమన్నా అంటే మీరు అస్సలు పట్టించుకోకూరు, చేస్తూనే ఉండరు. చెప్తున్నా కదా, అనేటోళ్ళు మస్తు మంది ఉంటారు. అలాకేం చేతగాక మీ మీద వాడి ఏడుస్తూనే ఉంటారు. చేతగాకనే కదా ఎవడన్నా చేసేటోని మీద ఏడుస్తారు. అట్లా అసలు ఏం పట్టించుకోకూరి. నా లెక్క మోటివేట్ గారి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రీల్స్లోనైనా లేకపోతే యూట్యూబ్లో అయినా నాకు కామెంట్ చేయండి. మీకు ఏం కావాలంటే సపోర్ట్ చేస్తా, ఎట్లా ఏం చేయాలో మొత్తం సపోర్ట్ చేస్తా. కావాలంటే రీల్స్ నాతో తీస్తా అంటే రెడీ, నేను చేస్తా పక్కా. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా అంటున్నాను. చేసేద్దాం రీల్స్. మీకు ఏం కావాలని నేను సపోర్ట్ చేస్తా గైస్. నాకు ఎవ్వరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండే. ఇట్లా ఫోన్ కూడా చాలా కష్టపడి కొన్నా. మా డాడీ అయితే నాకు ఫోన్ ఇప్పించేసింది. మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా డాడీ. థ్యాంక్ యూ డాడీ. అందరు నన్ను మస్తు తిడుతుండే, ఎందుకు తీస్తున్నావురా, ఇజ్జత్ పోతుంది ఇది అనుకుంటా. మా ఇంట్లో మాత్రం మంచిగా సపోర్ట్ చేసిండు నన్ను అయితే. మా డాడీ అయితే మస్తు తిడుతుండే, ఎందుకు అవసరమా రా ఇది అని. మమ్మీ అయితే చాలా సపోర్ట్ చేసింది. అయితే నేను చూసుకుంటాను, ఆడు ఏదో ఒకటి చేస్తాడు, చేసుకొని వ్యూస్ రాకపోని చెయ్యనని మమ్మీ అయితే చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ మమ్మీ. చూసి నవ్వేటోడు నవ్వుకొని కుక్కాలరా మీరు. చల్, వీడియోనైతే అందరు చూడరు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఈ వీడియోనైతే. ఎందుకంటే సక్సెస్ అనేది మామూలుగా రాదు, కష్టపడితే వస్తుంది. కష్టపడాలా గైస్, ఫలితం ఏందో తెలుస్తుంది. ఓకే గైస్, బాయ్. మన చాలా వీడియో పెద్ద అయిపోతుంది. కార్తీక్ అన్న, కళ్యాణ్ అన్న, సాయన, లవ్ యూ అన్న, బాయ్.